నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది ఈ నార్త్లో ఇన్ని రోజులు నార్త్ ఇండియాలో ఉన్న చెత్తని ఇక్కడ సౌత్ ఇండియాకి తీసుకొస్తారు ఈ దుర్మార్గులు. అంటే ఎంత ఏమంటారు విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు, ఎక్కడికి తీసుకుపోతున్నారు ఈ దేశాన్ని అనేది అర్థమైతలేదు. ఒక్క డే టు డే ప్రజా సమస్య మీద చర్చలే లేవు. అంటే ధరలు పెరిగినా సరే, నిరుద్యోగం, పిల్లలకు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రాకపోయినా సరే, పని కల్పించకపోయినా సరే, మేక్ ఇన్ ఇండియా అన్నాడు. మేక్ ఇన్ ఇండియా కింద ఇప్పటి వరకు ఎన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి, చైనా నుంచి వచ్చేటి అని మనమే తయారు చేసుకునే స్థాయిలో ఉండాలి. ఈ స్థాయికి మరి సెల్ఫ్ గా అన్ని విధాల మన దేశాన్ని బాగు చేస్తా అంటే మనం అధికారం ఇచ్చిన 2014లో ఓట్లు వేసినాం. మరి ఇప్పటి వరకు ఆ దిశగా 1% అనే చర్యలు తీసుకున్నాడా? ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కునే దాని గురించి పొద్దుగాలు లేస్తే చర్చ ఎందుకు? ఎవరు ఏ దేవుని మొక్కుకున్నా నాకు వచ్చే నష్టం ఏంది? కామన్ సెన్స్ వాడండి. కాదు, భారతదేశం మొత్తం క్రిస్టియన్స్ అయినారు అనుకో, ఏమైపోతుంది? ఇప్పుడు కేరళలో మెజారిటీ క్రిస్టియన్స్ ఉన్నారు. ఈ కేరళ మనది కాకుండా పోయిందా? గోవాలో మాక్సిమం క్రిస్టియన్స్ ఉన్నారు. గోవా మనది కాకుండా పోయిందా? మీరు చెప్పిన లాజిక్ కరెక్ట్ అయితే ముస్లిం దేశాలు కొట్టుక సావద్దు, క్రిస్టియన్ దేశాలు కొట్టుక సావద్దు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఎవరికి నచ్చిన వాళ్ళు కన్వర్ట్ అవుతారు రా నాయన. 18 ఏళ్ళు దాటినాక ఎవరికి నచ్చిన బిలీఫ్ సిస్టమ్ వాళ్ళు నమ్ముకుంటారు. నాకు వచ్చే నష్టం ఏంది? ఇప్పుడు అమెరికాలో ఇస్కాన్ టెంపుల్కి తెల్లోళ్ళు వస్తున్నారు, కొంతమంది ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ అనుకుంటా పాటలు పాడుతున్నారు. నాకు వచ్చిన నష్టమేంది? క్రిస్టియానిటీకి వచ్చిన నష్టమేంది? రాతియుగ మనిషి ఏ దేవుని మొక్కలేదు. రాతియుగంగా ఉన్న ఒక అడవిలో జంతువులు లెక్క బతికిన మనిషి ఆ తర్వాత మెల్లమెల్లగా సంఘజీవిగా తయారైండు. ఆ క్రమంలో తెగలుగా బతికిర్రు, ట్రైబ్స్ గా బతికిర్రు. ఆ తర్వాత ఒక సిస్టమేటిక్ గా ఒక సివిలైజ్ సొసైటీగా బతికిర్రు. ఎప్పుడు బతికినా మెజారిటీ ఆఫ్ ద మనిషి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 3-4 వేల సంవత్సరాల కిందటి వరకు అసలు మనిషి ఏ మతాన్ని పాటించలేదు. ఇప్పటికీ చాలా ట్రైబ్స్ ఉన్నాయి ఏ మతాన్ని పాటించవు, బట్టలు వేసుకోవు. అమెజాన్ అడవులలో కావచ్చు, శ్రీలంక అడవులలో కావచ్చు, ఆఫ్రికా అడవులలో కావచ్చు. ఏ పక్షి మెజారిటీ జీవరాశులు ఏవి ఏ మతాన్ని పాటించవు. ఆవు, కుక్క, పిల్లి, పంది, అడవిలో ఉండే జీవరాశులు, పురుగులు, బొద్దింకలు ఏ మతాన్ని పాటించవు. ఒక్క ప్రకృతి నియమాలు తప్ప. అందరికి ఒకటే సూర్యుడు, ఒకటే భూమి, ఒకటే గాలి, ఒకటే యూనివర్స్ ఉన్నప్పుడు ఇక వేరువేరుగా ఒక ఈ దేవుడు ఈ పర్టికులర్ దేవుడే సృష్టించిండు, ఆ పర్టికులర్ దేవుడే సృష్టించి ఉండదు, ఒకటే ఉంటుంది సోర్సు. ఆ సోర్స్కు నువ్వు ఏమన్నా పేరు పెట్టుకో అన్నప్పుడు ఎందుకు పనికిరాని విషయం మీద, అది వ్యక్తిగత విషయం మీద, అది నమ్మినా నమ్మకపోయినా మనకు ఒరిగే నష్టం లేని దాని మీద ఎందుకు కొట్టుక సావాలి? అంటే ఒకటే ఏమర్థమవుతుంది, ఈ మతంలో ఉంటే బ్రాహ్మణికి వాళ్ళకి రావాల్సిన వాటాలు మూటాలు వస్తాయి, వేరే మతం మారితే ఆ పాస్టర్లకు రావాల్సిన వాటాలు మూటాలు వస్తాయి. అంటే మీకు మా అనార్యుల మీద, ఈ మూలవాసుల మీద వచ్చేటువంటి సొమ్ము పాస్టర్లు పంచుకోవాలన్నా లేకపోతే బ్రాహ్మణులు పంచుకోవాలని గొడవ జరుగుతుంది ఇక్కడ, అంతే. లేకపోతే ఎవరు ఏ మతం కన్వర్ట్ అయినా సామాన్యులకు వచ్చే నష్టం ఏంది? ఆలోచించండి మిత్రులారా దయచేసి. ఆ క్రమంలో నిన్నయాల ఏంది చాలా దాడులు చూస్తున్నాం. అది ఎంతవరకు కరెక్టో దాని వీడియో చూపెట్టినాక మాట్లాడతా. ఈ చెత్త నార్త్ ఇండియాలో ఉంది. ఎందుకంటే నార్త్ ఇండియాలో గాడి కొడుకులు ఈ ఆర్య బ్రాహ్మణుల యొక్క సంఖ్య ఎక్కువ ఉన్నది. మన దగ్గరనేమో 1-2% కూడా లేదు. అక్కడనేమో దాదాపు 15% దాకా ఉంది, ముఖ్యంగా యూపీ, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాల్లో. ఓకే, మధ్యప్రదేశ్, నార్త్ ఇండియాలో మహారాష్ట్ర నుంచి పైకి పోయినా కొద్ది. సో ఆ చెత్త నా కొడుకులు జంబికత్తులు వీధులలో అమ్మి ఆ జంబికత్తులు పట్టుకొని తిరుగుకుంటే ఎవరిని పడతామని దాడులు చేస్తున్నారు. ఎందుకు ఏమైతుంది? వారు వేరే మతమైనా ముస్లిం అయినా కానీ నీ కోటేస్తారు కదా, క్రిస్టియన్ అయినా నీ కోటేస్తారు కదా. లేకపోతే ఇవాళ సికింద్రాబాద్ ఎట్లా గెలుస్తాడు కిషన్ రెడ్డి? ఇవాళ లేకపోతే ఆ యొక్క నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఎట్లా గెలుస్తారు బీజేపీ వాళ్ళు? సౌత్ ఇండియాలో గెలుస్తలేరు కదా. మరి మొత్తం హిందువులు ఉన్న రాష్ట్రాలు కూడా గెలుస్తలేరు కదా. ముస్లిం రాజులు పరిపాలించారు. అక్కడ వెస్ట్ బెంగాల్ కానీ ఇక్కడ హైదరాబాద్ కానీ వందల సంవత్సరాలు మేము ఏ సమస్య లేకుండా బతికినాం కదా, అన్నదమ్ముల లెక్క, రైట్? అందుకే వెస్ట్ బెంగాల్లో ఎంత ట్రై చేసినా వస్తలేరు, ఇక్కడ సౌత్ లో వస్తలేరు. కర్ణాటకలో ముస్లిం రాజులు పరిపాలించారు, మహారాష్ట్రలో ముస్లిం రాజులు పరిపాలించారు, ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ సౌత్ లో ముస్లిం రాజులు పరిపాలించారు. సో మేము వందల వేల సంవత్సరాల నుంచి అన్నదమ్ములే కలిసి అలవాటు చేసుకున్నాం. ఎండ్ ఆఫ్ ద డే మనుషులం.
నా ఇంటికాడ మతం ఉంటుంది, లేదంటే నా గుళ్ళ మతం ఉంటుంది, నా చర్చిల మతం ఉంటుంది, లేదంటే నా ఇంటికాడ ఉంటుంది, నా మసీదుల మతం ఉంటుంది, లేకపోతే నా ఇంటికాడ ఉంటుంది. అంటే ప్రార్థనా స్థలాల్లో మతం ఉంటుంది, లేదంటే ఇంట్లో ఉంటుంది. ఒకసారి నేను సంఘజీవిగా బయటకు వచ్చిందంటే అందరికి వర్తించేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం మాత్రమే. ఎవరైనా 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ పోవద్దంటే పోవద్దు, అంతే. ముస్లింలకి వేరే స్పీడ్ ఉంటుంది, క్రిస్టియన్లకు వేరే స్పీడ్ ఉంటుంది, హిందువులకు వేరే స్పీడ్ ఉండదు. అట్లా సపరేట్గా నేను సూర్యుడు ముస్లింల కోసం సపరేట్గా ఎండ కొడతా, ఇంకోరికి సపరేట్గా ఎండ కొడతా, ఎవరు చూడనప్పుడు కొడతా, క్రిస్టియన్స్ మీద వర్షం పడిస్తా, అట్ ద సేమ్ టైం అట్లా చేయదు ప్రకృతి. కొందరి కోసం స్పీడ్గా తిరుగుతా, కొందరి కోసం తక్కువ తిరుగుతా, ఉండదు అట్లా. సో ప్రకృతి ఎవరిని డిఫరెన్షియేట్ చేయనప్పుడు, అందరిని ఈక్వల్ చూసినప్పుడు ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి కొందరికి ఈ నియమాలతో బతికితే మంచిగా ఉంటుందిరా అని చెప్పారు. అది నచ్చిన అది పాటించారు. అదొక జీవన విధానం. అవి నచ్చినా నచ్చకపోయినా ఎవరైనా ప్రకృతి ధర్మాలు పాటించాల్సిందే. ఏ మతంలో కూడా తల్లిని తిట్టుపో, అబద్ధం ఆడిపో, వాడిని చంపుపోని ఏ మతం చెప్పదు. అట్లా చెప్పితే అది మతమే కాదు. అర్థమైందా? ఒక్క ఈ సనాతన ధర్మం తప్ప మిగతా ఏ మతంలో హింస లేదు. హిందూ మతంలో హింస లేదు, అహింసనే. ఓకే, బుద్ధిజము, జైనిజము, అజీవకాలు అహింసనే. ఏ మతం అని తీసుకో, ఇస్లాంలో లేదు, క్రిస్టియానిటీ లేదు. శాంతి, సహనం ఇవే ఉన్నాయి. ఒక్క ఈ బ్రాహ్మణుడు పెట్టిన చెత్త తప్ప. అశోకుడు హింస ఏలే. అర్థమైందా? అశోకుడు హింసను చూడలేక ఈ బుద్ధిజంలోకి పోయిండు. సో హింసను ప్రేరేపిస్తుంది నాటి నుంచి నేటికి ఈ బ్రాహ్మణులు మాత్రమే. ఆ బ్రాహ్మణులకి ఈ యొక్క మన భారతదేశానికి సంబంధం లేదు. ఇవాళ ఏవైతే హిందూ స్క్రిప్చర్స్ అంటారో, రామాయణం, మహాభారతం, అవి హిందూ స్క్రిప్చర్స్ కాదు 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 కాదు. 1,00,000 సార్లు చెప్తా, 1,00,00,000 సార్లు చెప్తా. అవి పక్కా అప్పుడు పర్షియా దేశం పెద్ద దేశము, ఆ మధ్య ఆసియా నుంచి వాళ్ళ చెత్తను వాళ్ళు రాసుకున్న చెత్తని మన మీద ఇవే హిందూ స్క్రిప్చర్స్ అని రుద్దుతున్నారు. కావు కావు కావు. అలా హిందూ శబ్దం ఏదైనా చూపెట్టండి, నేను ఏ బాయిలో దుంకుమంటే దుంకుతా, నీళ్ళని బాయిలో దుంకుమంటే దుంకుతా. అర్థమైందా? అది సనాతన ధర్మం, కరెక్ట్. సో ఆబ్రహాంకి రిలీజియన్స్ జుడాయిజము, సిక్కిజము, క్రిస్టియానిటీ, ఇస్లాం, ఆ మూడిని ఆబ్రహాంను వ్యతిరేకించిన వారిని వెలివేస్తే ఇక్కడికి వచ్చిర్రు ఈ బ్రాహ్మణులు అని చెప్తున్నారు. ఓకే, కావచ్చు, అది నేను ఆశ్చర్యపోతలేను. ఓకే, కాబట్టి వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు అన్నీ అట్లనే ఉంటాయి. ఒకసారి పోయిరండి, అది ఇరాన్కి పోయిరండి, అక్కడ అగ్ని పూజ చేస్తారు. ఈ జొరాస్ట్రియన్స్ కల్చర్ తెలుసుకోండి. పార్సీలది ఆరియన్స్, వాళ్ళు మన దేశపులు కాదు. ఇరాన్ దేశం పేరే ఆర్యనే, ఇరానే. సంస్కృతంలోని అన్ని పదాలు ఓల్డ్ పర్షియాలు ఉంటాయి, అవస్థలు ఉంటాయి, జెండ్ అవస్థలు ఉంటాయి. అర్థమైందా? అది ఎవరిది? ఈ అవస్థ ఎవరిది? జొరాస్ట్రియన్స్, పార్సీలది. అర్థమైందా? ఇరానీలను కూడా పార్సీలే అంటారు, ఇరాన్లను కూడా ఫాసీ అంటారు. సో అది మన దేశపులు కాదు. వాళ్ళు ఈ దేశం మీద ప్రేమ ఉండదు. ఇంకో ఆర్యన్కి చంపేస్తే వానికి బాధ అవుతుంది, అనార్యన్కి మూలవాసిని చంపేస్తే ఏ బాధ కాదు. ఆ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా వాళ్ళు కూడా అనారీలే. ఈ బ్రాహ్మణ్ యొక్క వివక్షను తట్టుకోలేక కన్వర్ట్ అయిన వాళ్ళే. అర్థమైందా? కాబట్టి ఎవడు ఏ మతం మొక్కితే నాకు వచ్చిన నష్టమైందిరా అయ్యా. ఐ డోంట్ అండర్స్టాండ్. కామన్ సెన్స్ అనేది బుద్ధి లేకుండా ఎడిపోతుంది. మాట్లాడండి. పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, మాట్లాడండి. నా కొడుకుని అమెరికాకు పంపిస్తా, నా బిడ్డని యూకేకి పంపిస్తా కాదు, అక్కడ ఏమేమి ఉన్నాయో నా దేశంలో చేసుకుంటా అనండి. లేవా మన దగ్గర పైసలు లేవా, రిసోర్సెస్ లేవా? అక్కడ నాసాలో పనిచేసే సైంటిస్టులు మనోళ్ళే అన్నప్పుడు ఆ సైంటిస్టులు మన దేశం కోసం పనిచేయలేరా? అమెరికాలో పనిచేస్తున్న ఐటీ కంపెనీలు మనోళ్ళే అన్నప్పుడు వాళ్ళకున్న తెలివితేటలు మన దగ్గర వాడలేరా? మరి అమెరికాలో పనిచేసే శక్తి ఉన్న మన దగ్గర ఎందుకు చేస్తలేరు? అంటే అమెరికా ప్రొవైడ్ చేస్తున్న ఆ యొక్క ఫెసిలిటీస్, ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేస్తలేమని అర్థం. వాళ్ళ నాలెడ్జ్ మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం. మరి దాని గురించి ఆలోచించండి, వాటి గురించి చర్చ చేయండి. ఈ రోడ్డు మీదకి వచ్చి బెదిరించేది జమ్మి కత్తులు పట్టుకుంటే వాళ్ళకి ఏమన్నా నేను చెప్పే పదాలలో ఆ పదానికి అర్థమన్నా తెలుసా వీళ్ళకి? ఎక్కడికి తీసుకుపోతున్నారు వీళ్ళు? ఏం తిని బతుకుతారు? టెక్నాలజీ లేకపోతే ఏ దేశపోడైనా వచ్చి ఒక్క 2 నిమిషాల్లో మన దేశాన్ని ఆక్యుపై చేసిపోతాడు. ఈ జంబి కత్తులు పట్టుకుంటారు. మరి వీళ్ళని తీసుకోయి ఈడ మన మధ్యలో వీళ్ళు మనకు ఆల్రెడీ పైసలు ఇచ్చి, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి జీతాలు ఇచ్చి, వాళ్ళకి టోపీలు ఇచ్చి, గన్నులు ఇచ్చి, వాళ్ళని మనం రియల్ పోలీసులను పెట్టుకున్నాక, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ పోలీసులను పెట్టుకున్నాక, రాజ్యాంగాన్ని రక్షించేటువంటి పోలీసులు, రక్షక భటులను పెట్టుకున్నాక వాళ్ళు ఉండగా మళ్ళీ ఈ మోరల్ పోలీసులు ఎందుకు? మీ జిల్లా అంత దమ్మంటే చెడ్డీ గ్యాంగు పోయినరి, మొన్న ఎందుకు రక్షించలేదురా? పోండి, బార్డర్లో పోయి బార్డర్లు రక్షించుకోండి. మీ జమ్మి కత్తులు పట్టుకొని శత్రు దేశపడి వస్తే ఆన్నే చంపేది. ఎందుకురా మా అన్నదమ్ములను చంపుకుంటారు, కూర్చుంటారు పొద్దుగాలు వేస్తే. షీరీస్ ఇంత కడతాం,
చెత్త నా కొడకల్లారా. కాదు, ఎక్కడికి తీసుకుపోతున్నారు? డే టు డే సమస్యల మీద చర్చించండి కదా. నీళ్ళ సమస్య ఉంది, చర్చించండి. పని కల్పించాలి, చర్చించండి. వీటి మీద చర్చలు ఉండే ముండా కొడుకులకి. వాడంట బైబిల్ పట్టుకున్నాయంట, వీడు వచ్చి కొడుతున్నాడంట. మళ్ళీ నువ్వు వాడు కొట్టు, వాడు నిన్ను కొట్టు. ఆడు బైబిల్ చదువుకుంటే నాకు వచ్చిన నష్టం ఏంటిరా? చెత్త నా కొడకల్లారా. అవి ఎంతవరకు నిజమో, అవి ఎప్పుడు రాసిర్రో, ఎందుకు రాసిర్రో, ఏం కాలమో, అప్పుడున్న మనుషుల యొక్క జీవన స్థితిగతులు ఏంది, వాళ్ళ ఆలోచన విధానం ఏంది, ఏం సంబంధం లేదురా. అప్పటిది ఒక 70 ఏళ్ల కింద రాసిన రాజ్యాంగమే ఇప్పుడు 100% యాజ్ ఇట్ ఈజ్ పనిచేస్తలేదు. దాన్ని అమెండ్మెంట్ చేసుకుంటున్నాం. అట్లాంటిది 2000, 3000 సంవత్సరాల కింద రాసిన పుస్తకాలు అవి ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా పనిచేస్తాయి? చెత్త నా కొడకలు. దాని గురించి కొట్లాడుతున్నారా? కాదు, ఆయన బైబిల్ చదువుకుంటే నాకు ఏ రకంగా నష్టమవుతుంది చెప్పు? నా భగవద్గీత చదువుకొని వద్దంటుండ ఆయన? నా ఇంకో పుస్తకం చదువుకుంటే వద్దంటుండా? పిచ్చి బాడకవులు, దిమాక్ లేదు. మాట్లాడండి, డే టు డే ప్రజా సమస్యల గురించి మాట్లాడండి కదా. మా ఊరికి నీళ్ళు వస్తలేవు, మాట్లాడండి. మా ఊరికి కరెంట్ వస్తలేదు, మాట్లాడండి. మా ఇంటికి ఇంటర్నెట్ వస్తలేదు, మాట్లాడండి. లేకపోతే మేము పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర వస్తలేదు, మాట్లాడండి. ఇవి డే టు డే సమస్యలు. మా చేయిలో పైసలు ఆడుతున్నాం, మాట్లాడండి. మా వ్యాపారాలు నడిస్తలేవు, మాట్లాడండి. మాకు ఇది నేర్చుకుంటాము, మాకు దీనికి కావాల్సిన ట్రైనింగ్ ఇప్పిమని మాట్లాడండి. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి. ఈ 2 ప్రభుత్వాలకు మనం ట్యాక్సులు కడుతున్నాం. మనం కట్టే పెట్రోల్ 30 రూపాయలు రాష్ట్రానికి పోతున్నాయి, 30 రూపాయలు కేంద్రానికి పోతున్నాయి. 2 ప్రభుత్వాలు మనయే. కొన్ని రాష్ట్ర స్థాయిలో వేయగలుగుతాం, కొన్ని దేశ స్థాయిలో వేయగలుగుతాం. మనకి పక్క వారికి గోదావరిలో నీళ్ళు కావాలన్నా కేంద్రాన్ని అడగండి. మాకు నీళ్ళు వస్తలేవు, అడగండి. మోడీ గారు మాకు నిధులు ఇవ్వండి, మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఐటీఆర్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసింది, అది కావాలని అడగండి. వీటి మీద చర్చలు ఉండాలి. కానీ ఎవరిని మొక్కుంటే నాకు వచ్చిన నష్టమేందిరా బోసిడికే? అరే గుండు అరవింద్ లాంటి కొడక, గుండు బండి సంజయ్ లాంటి కొడక, తీసుకురా. కేంద్రం నుంచి పైసలు తీసుకొచ్చి నిజామాబాద్ని అద్దం తునకలెక్క బోసుడికే, కరీంనగర్ని అద్దం తునకలెక్క లంబడి కొడక. ఆడనేమో వాడు సాబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటాడు, మరి ఈడనేమో మూసీ రివర్ ఫ్రంట్ కడతా అంటే ఇటు లంబడి కొడుకు అడ్డుపడతాడు. పిచ్చి లంబడి కొడుకులు. నర్మదా బచావ్ ఆందోళన కింద ఎన్ని ఏళ్ళు కొట్లాడిందిరా మేధా పాట్కర్? అది సమస్య కాదు. మన మీద నేను మంచిగా వేద్దామంటే అడ్డుపడతారు ఈ లంబడి కొడుకులు. మనుషులారా, మీరు అన్నం తింటారా, గడ్డి తింటారా? మతం ఎందుకు? ఆ మతంలో ఉన్న వాళ్ళకి కూడా మనమే తిండి పెడుతున్నాం కదా. ఆ పాస్టర్ అయినా సరే, మఠాధిపతి అయినా సరే, పీఠాధిపతి అయినా సరే, వాడే పని చేస్తారా? ఏ పీఠాధిపతి పని చేస్తారు? చిన్నజీఆర్ గారు ఏ పని చేసిండ్రా ఇప్పటి వరకు? వాడు టైపిస్ట్ ఉన్నాడు, ఇలా కూర్చుండి 1000 కోట్లకు అధిపతి అయ్యిండు. టైపిస్ట్ చేస్తే పైసలు రాలే. దొంగ పాస్టర్ ఇప్పుడు వాడి వెస్ట్లీ దంపతులు చెప్తున్నారు కదా, నేను ఇంత కింది స్థాయి నుంచి వచ్చినాడు. కింది స్థాయి నుంచి వచ్చినోడు, నేను అంత తినడానికి తిండి లేని స్థాయి నుంచి వచ్చినోడు ఇలా 100,000 కోట్లకు అధిపతులు ఎట్లా అయినరు? ఇప్పుడు ఏమైనా పని చేస్తాయినరా? అట్లా మొద్దు పని చేసినాడు అట్లనే ఉన్నాడు ఇప్పటికీ. కూర్చుండి అందరి దగ్గర ముచ్చడి చెప్పి వాని బ్రెయిన్ వాష్ చేసి వాని దగ్గర దోసుకుంటున్నారు. వాని బలహీనతల్ని, వాని అజ్ఞానాన్ని దోపిడీ చేస్తున్నారు అన్ని మతాలన్న గాడిద కొడుకులు. మనకి సిగ్గుచరం లేదు కదా. వానికి రోగం వస్తే మఠాధిపతి అయినా, పీఠాధిపతి అయినా, పూజారైనా, వానికి రోగం వస్తే ఎయిమ్స్కి పోతాడు, లేకపోతే అపోలో హాస్పిటల్ పోతాడు, పెద్ద హాస్పిటల్ పోతాడు. సద్గురు ఎడిపోయినరా మన రోగం వస్తే? వాడు మంత్రం వచ్చో ధ్యానం చేసి తగ్గించుకోవచ్చు కదా. ఎడిపోయి ఎయిమ్స్లో పోయి సర్జరీ చేయించుకున్నాడు ఢిల్లీలో. అమిత్ షా ఎడిపోతారా? చిన్నజీఆర్ ఎడిపోతారా రోగం వస్తే? మన దేశంలో ఆ ఫెసిలిటీ లేకపోతే విదేశంకి పోతాడు. వాడు వచ్చేసి మన రోగం తగ్గిస్తారా? మనకు దిమాగ్ లేదు. అట్లా తగ్గాయి అట్లా ఇనేది ఉంటే ప్రకృతి చెప్పండి. వర్షం పడుతుంటే, గాలి దుమారం వస్తుంటే, భూకంపం వస్తుంటే ఆపమనండి వీళ్ళని. భూమి ఇంటదేమో చూద్దాం. ఎంతసేపు అజ్ఞానంలో ఉంటారా? అరే అదొక మెంటల్ పీస్ దొరుకుతుంది, మానసిక ప్రశాంతి దొరుకుతుంది. ఏదో మొక్కుకో నీకు నచ్చినప్పుడు, గంటవరకే. మాయాలు అద్భుతాలు కావు. మధ్యవర్తి చెప్తున్నాడు, ఇంకా మధ్యవర్తి అసలే అవసరం లే. కామన్ సెన్స్ లేదు, బుద్ధి లేదు. అర్థమైందా మీకు? సో ఆ క్రమంలో ఇది భారత రాజ్యాంగం చెప్తున్నది. అట్లనే నిన్నగాక మన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎవరు నచ్చిన వాళ్ళ మతాన్ని మొక్కోవచ్చు అని చెప్తున్నది. రిలీజియస్ ఫ్రీడమ్ నువ్వెవడరా తీసేయడానికి? నీకేం హక్కు ఉందిరా? వాడు 18 ఏళ్ళు దాటినోడు ఎవరికి ఏ నచ్చిందో అది మొక్కుంటే ఎవరికి నష్టం లేనప్పుడు నీకేం సమస్య?
నువ్వెందుకు మోరల్ పోలీసింగ్ చేస్తున్నావు? వాళ్ళు నిజంగా రాజ్యాంగబద్ధంగా తప్పు చేస్తే పోలీస్ కంప్లైంట్ నువ్వు చెప్పిన దాని న్యాయం ఉంటే పోలీసులు చర్యలు తీసుకుంటారు. కానీ నువ్వోడిరా వాడిని ఆడికి కొట్టడానికి. చెత్త నా కొడుకులారా, ఆలోచించండి మిత్రులారా. కాదురా, మీకు ముస్లిమ్స్ కూడా ఓట్లేస్తారు కదా, క్రిస్టియన్స్ కూడా ఓట్లేస్తారు కదా. ఇక మరి సమస్య ఏందిరా? ఏ మతంలో ఉన్నాయి మీకు ఓట్లు వేసినాక? ఓట్ల కోసం మేము వీళ్ళంగా రాజకీయం చేసేది ఉంటే హిందువుల ఓట్లే కావాలంటే మరి క్రిస్టియన్ ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో మీరు గెలవద్దు. మరి ఎట్లా గెలిచిర్రు? అస్సాంలా, త్రిపురలో, ఇంకో దగ్గర. చెత్త బాడకవులు. సో మరి వాడు కొడుతుంటే ఈ గాడి కొడుకులు ఏం చేస్తున్నారు? ఈ దొంగ పాస్టర్ గాళ్ళు, ఇవాళ పైసలు దోసుకుంటున్న వాళ్ళు, ఈ అభినయ్ డాక్టర్ అభినయ్ వీడియో ఓడోడో ఉన్నాడు కదా, క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని. మరి ఏం చేస్తున్నారు? వాళ్ళు కొడుతుంటే వీడు ప్రొటెక్షన్ ఎడే చేస్తున్నాడు అంటే అందరు దొంగలు తయారయ్యారు. ఓకే, అర్థమైందా మిత్రులారా? సో కాబట్టి ఆలోచించమని కోరుతున్నా. అట్లనే మరి ఇప్పుడు మీరు ఇట్లా చేస్తే ఇప్పుడు వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అట్లే అంటారు. అమెరికాలో ఒక్క గుడి ఉండొద్దు అంటారు, యూకేలో ఒక్క గుడి ఉండొద్దు అంటారు, ఇంకో దేశంలో ఇంకో గుడి ఉండొద్దు అంటారు. ఇస్లామిక్ దేశమైన దుబాయ్లో కూడా గుడి కట్టుకొని ఇచ్చిండు కదరా. చెప్పండి మిత్రులారా. అంటే అర్థమైంది? మీరు వేరే దేశ వాళ్ళు క్రిస్టియన్స్ మేము హిందువులకి పెట్రోల్ అమ్మమంటారు, ఇంకో దేశపోడు ఆయుధాలు అమ్మమంటాడు క్రిస్టియన్ దేశపోడు. మేము క్రిస్టియన్ తయారు చేసిన వాట్సాప్, ఫేస్బుక్, ఇంకో టెక్నాలజీ వాడొద్దు అంటాడు. ఇక హిందువుల దగ్గర మేము సాఫ్ట్వేర్ మాకు వద్దంటాడు, హిందూ డాక్టర్ మాకు వద్దంటాడు, హిందూ ఇంజనీర్ మాకు వద్దంటాడు. అప్పుడు ఏం చేస్తారా? ఏం తింటారా? జంబి కత్తులు పట్టుకొని ఒకటి పొడుచుకొని తింటారా? అది ఏం చేస్తారా? చెడ్డీ గ్యాంగు లండి కొడకల్లారా. దేనికి కొట్లాడుతుర్రా? మీకు మిమ్మల్ని మొక్కోర్రా? పొద్దుగాలెత్తే భగవద్గీత చదువుకుంటారా, ఇంకోటి చదువుకుంటారా? భగవద్గీతలు ఉన్నాయో పాటించండి రా. అల్లున్నాయి కూడా పాటిస్తలేరు కదా లండి కొడుకులు. ఏం పనిలేదు. పోనీ మిమ్మల్ని పంపిస్తున్న మీ నాయకుల పిల్లలు ఏం చెప్తారు? బండి సంజయ్ గారి కొడుకు ఏం చెప్తున్నారు? జమ్మికత్తు పెట్టుకుని రోడ్ల మీకు వస్తుండారా? వాడు రఘునందన్ రావు గాని కొడుకు పిల్లలు గాని వారి భార్య గాని రోడ్డు మీకు వస్తున్నారా జమ్మికత్తులు పట్టుకొని? నడ్డా పిల్లలు వస్తున్నారా? అమిత్ షా పిల్లలు వస్తున్నారా? రాజ్నాథ్ సింగ్ పిల్లలు వస్తున్నారా? సుష్మా స్వరాజ్ వాళ్ళ బిడ్డ వస్తున్నారా? వాజ్పేయికి సంబంధించిన చుట్టాలు వస్తున్నారా? మోడీ గారికి చెందిన చుట్టాలు వస్తున్నారా? అంటే మీ నాయకుల పిల్లలు ఏమో ప్రశాంతంగా ఉన్నారు. ఎవట్రా జమ్మికత్తులు పట్టుకొని రోడ్ల మీకు వస్తుంది ఎడ్డి కార్డు పాడుకోవాలి? ఏం పని చేయ శాతగాక బీరు వస్తా బిర్యానీ వస్తా అంటే రోడ్ల మీకు జమ్మికత్తులు పట్టుకొని వస్తారా బోసిడికే వాళ్ళు? బండి సంజయ్ గారిని కొడుకుని రమ్మనరా? వాడు విలాసంగా ఎందుకు తిరుగుతుర్రా? చెత్త బాడుకోవాలి. ఆలోచించారు. అర్థమైందా? సో ఆ క్రమంలో ఈ ఎందుకు తిడుతున్నా ఏంది అనేది చూపడదాం. ఏది రోడ్ల మీకు వచ్చి అందరిని ఇబ్బంది పెడుతున్నారు. నేను ఏ మతమైనా సరే ఆ మతంలో ఉన్న దుర్మార్గులని పబ్లిక్ ముందర వాళ్ళని చూపెడుతున్నా, అంతవరకే. ఓకే, ఈ మతం ఆ మతం ఏం లేదు. చూద్దాం. ఒక్క నిమిషం, ఇంకేమైనా మాట్లాడదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అది చెప్పిన. సో ఇక చూడండి ఏది ముస్లింలపై కుట్ర విఫలం, 2 అరెస్టు. ఏది బెంగాల్లో మత కలహాలు రెచ్చగొట్టేందుకు సనాతన ఏక్తా మంచ్ సభ్యులు చందన్ ప్రోగ్యాజిత్ కుట్ర పన్నారు. రైల్వే స్టేషన్లో బాత్రూంలో పాకిస్తాన్ జెండా అతికించి హిందుస్థాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు రాశారు. దీన్ని ముస్లింపై మోపి మత విద్వేషం సృష్టించాలనే దురుద్దేశంతో చేశారు. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు కథ బయటపడింది. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇది పరిస్థితి. అట్లా చేస్తే ఏం లాభం వచ్చిందిరా? ఇప్పుడు నువ్వు పాకిస్తాన్ అట్లా విద్వేషంగా లేచినావు అనుకో, అంటే ఏం చేయాలి? ఈ భారతదేశంలో ముస్లింలు చంపేయాలన్నా? ఏంది మీ బాధ? ఏంది నాకు అర్థం కాదు. మీరు అట్లా చేయడం వల్ల ఎవరికి లాభం వస్తున్నది? భారతదేశంలో ముస్లింలు ఉండొద్దా? వాళ్ళని చంపేద్దామా? ఏంది మీ గోల్? ఏంది? మరి విదేశాల్లో ఉన్న హిందువులను కూడా చంపేస్తామంటారు అన్ని దేశాలలో. వాట్ యు ఆర్ ట్రైంగ్ టు అచీవ్? మీ గోల్ ఏందో నాకు అది అర్థమైతలేదు. మిమ్మల్ని ఓడి చేయిస్తుండో అది అర్థమైతలేదు నాకు. అర్థమైందా? అరే డే టు డే ప్రజా సమస్యల మీద మాట్లాడాలి కానీ ఎవరికి నచ్చిన మొక్కుంటే ఏమైంది? మనకు వచ్చిన నష్టమైంది? పిచ్చి పాడుకోవాలి. ఆలోచించండి మిత్రులారా దయచేసి ప్లీజ్. ఓకే, ఈ చెత్తని మనం అడిగేయాల్సిందే. दोस्तों एक वीडियो बहुत ज्यादा वायरल हो रहा है, इसको देखिए। दोगले हिंदुओं बच गए तुम लोग इस बार, हाथ में सरकार आते आते राम भक्त हिंदुओं ने बचा लिया, नहीं तो
राहुल हमें आरक्षण देता, अयोध्या में मंदिर की जगह दोबारा से मस्जिद बनती हमारी। मगर 5 साल और सही, बनेगी बनेगी, अल्लाह की रहमत हो। आपको पता है इसका नाम क्या है? ये कोई मुसलमान नहीं है, एक हिंदू है, धीरेन्द्र राघव, जो इस तरीके की वीडियो फैला रहा है जिससे कि समाज के अंदर नफरत बढ़े, जो इन अंधभक्तों का अक्सर काम हुआ ही करता है। इसके चैनल पर व्यूज नहीं आते तो ये इसने सोचा हिंदू मुस्लिम कर लेते हैं। अभी से कुछ दिन पहले अब की बार 400 पार की वीडियो बना रहा था, जो कि इनकी 300 पार भी नहीं कर पाए। इस सरकार 400 पार। इससे पहले कि ये वीडियो और अंधभक्तों तक पहुंच जाए, वो अपने अंधभक्त सर्कल व्हाट्सएप यूनिवर्सिटी में इसको शेयर करें। आप इसको पहले ही अंधभक्तों तक पहुंचा दीजिए, जिससे कि नफरत फैलने से पहले ही उनका झूठ जो है वो एक्सपोज हो जाए। दोस्तों, एक वीडियो बहुत ज्यादा అర్థమైందా? వాడు హిందూ అట్లా అట్లా వేషం వేసుకున్నాడు బాడుకో. ఓకే, అర్థమైందా మిత్రులారా? కానీ అట్లా చేయడం వల్ల ఏం లాభం అవుతుంది ఈ బాడుకోలకి? నాకు అది అర్థమైతే లేదు. అట్లా చెప్తే ఓట్లేస్తారా నీకు? రైతు ఎందుకు నీకు ఓటేస్తాడు? రైతు సమస్యలు ఏం తీర్చినావు అని ఓటేస్తాడు? అట్లయితే నువ్వు ఎప్పుడో గెలిచినావు, 70 ఏళ్ళ నుంచి. అర్థమైందా? నువ్వు మేక్ ఇన్ ఇండియా ఇది అది చేస్తా అని గెలిచినావు. నువ్వు మతం పేరు చెప్తే ఎప్పుడు గెలవలే. పిచ్చి బాడుకోలకు అర్థమైతలే. राम मंदिर को और मुख्यमंत्री योगी आदित्यनाथ को बम से उड़ाने की धमकी दी गई थी 2 आदमियों द्वारा, जिनका नाम था आलम अंसारी खान और जुबेर खान। जब यूपी एसटीएफ ने जांच करी, तब जाकर के पता चला कि ये दोनों आदमी मुसलमान नहीं बल्कि हिंदू हैं, जिनके असली नाम है तहर सिंह और ओम प्रकाश मिश्रा। और इन सब के पीछे का जो मास्टरमाइंड है वो मेंबर है गौ सेवा परिषद का, जिसका नाम है देवेंद्र तिवारी। ऐसे लोग जो है लगातार मुस्लिमों को बदनाम करने की कोशिश कर रहे हैं। ऐसा पहली बार नहीं हुआ है, कई मौके पर देखा जा चुका है कि हिंदू अपने मंदिरों में खुद भी फेंकते पाए गए हैं। ये सिर्फ इसलिए करते हैं ताकि देश का माहौल खराब किया जा सके, हिंदू मुस्लिम किया जा सके। आखिर ये लोग ऐसा क्यों करते हैं? नीचे कमेंट करके बताइए कि हिंदू मुस्लिम करने से किसको लाभ मिलता है। ఆలోచించారా? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? హిందువులను ఓడగొడుతున్నాడు. ముస్లింలు కాదు, బీజేపీ ఆర్ఎస్ఎస్ చెత్త బాడుకోలే కొడుతున్నారు. ఒకవేళ 1-2 సందర్భాల్లో పేద ముస్లింలకు డబ్బులు ఇచ్చైనా ఆ లష్కరే తోయిబా లాంటి వాళ్ళ యొక్క సంస్థలతో అగ్రిమెంట్ చేసుకునైనా వాళ్ళతోటైనా చేయిస్తుంది ఈ బాడుకోలే. హిందూ ముస్లిం చేస్తే లాభం ముస్లింలకి 1% కూడా లాభం కాదు. హిందువులను కొట్టడం వల్ల ముస్లింలకు ఏ రకం లాభం అవుతుందో మీరు చెప్పండి. కాబట్టి ముస్లిం వాడు కొడతలేడు. అట్లా ముస్లిం లెక్క కొట్టినట్టుగా నటించి ఈ హిందువులను కొడితే లాభం అయ్యేది ఎవరికి? హిందువుల పేరు మీద రాజకీయం చేస్తున్న బీజేపీకి తప్ప ఎవరికి లాభం లే. కాబట్టి ఈ బ్రాహ్మణ ముండాకొడుకులు, ఆర్య బ్రాహ్మణ ముండాకొడుకులు, పర్షియా దేశానికి చెందిన మధ్య ఆసియా చెందిన ముండాకొడుకులు అనార్యులను చంపుతున్నారు. ఇంకో ఆర్యుని చంపుకోరు. కాబట్టి మనకు సిగ్గుచరం ఉండాలి, ఆలోచించాలి. ఎలా ఉంది? ఎలా ఉంది? అర్థమైందా మిత్రులారా? అంటే ఇక్కడ వాడవాడు బండి సంజయ్ మనిషి హిందువుల మీద దాడి చేపిస్తున్నాడు, చేపించి ముస్లింలు చేస్తున్నాడు, ప్రచారం చేస్తున్నాడు. ఆ యొక్క రామునికి సంబంధించిన అది శ్రీరామనవమి యాత్ర ఆ మసీద్ ముందటికెళ్ళి పోతుంటే అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నాయి? మన దేశంలో దాడులు చేయిస్తుంది ముస్లింలు కాదు, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ లంబడి కొడుకులు. ఎందుకు చేస్తున్నారు? హిందూ ముస్లిం చెత్త నింపి దాన్ని హిందువుల ఓట్లని కొల్లగొట్టడానికి. మనం ఎడ్డినా కొడుకులం కాదు. అర్థమైందా? వీళ్ళని కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవన్నీ చెప్తా ఉన్నా, వాస్తవాలను చూపెడుతున్నా. మళ్ళీ అడవడో వచ్చేసి నీ దగ్గర ఆధారం ఉందా, అక్యూజ్ చేసినా కాదు, ఆధారంతోనే చూపెడుతున్నా. అర్థమైందా? సో ఆ క్రమం లేదు. నిన్ని అలా 2 చూసినా ఏది
కాదు మిత్రులారా, ఇట్లా ఇట్లా తయారు చేస్తారు ఈ బాడుకోలు. ఆ కొట్టే బాడుకోలు ఒక్కడైనా చదువుకున్నాడా? ఆ కొడుతున్న బాడుకోలకి పైసలు ఇచ్చి ఎవడు చేయిస్తున్నాడు? అరే వాళ్ళకి ఎవరిని నచ్చిన మతాన్ని వాళ్ళు మొక్కుంటే నీకేమైంది బే? మరి ఇక ఇవాళ నన్ను కూడా పట్టుకొని నువ్వు బైబిల్ చదువురా అని నన్ను కూడా ఓడవచ్చి కొడతాడు. ఇప్పుడు ఏడ పుట్టిర్రా? ఎందుకు పుట్టిర్రా? అలా ఈ బాడుకోలు కొట్టే బాడుకోలు ఒక్కడికన్నా ఇంత ఇంత విషయ పరిజ్ఞానం ఉందా? వీడిని ఎవరినైతే కొట్టుపోరా అని చెప్పిన ఈ బాడుకోళ్ళకి సంబంధించిన లీడర్ల పిల్లలు, బండి సంజయ్ గారి పిల్లలు ఇట్లనే రోడ్ల మీకు వచ్చి కొడుతుర్రా? ఓ బొట్టు పెట్టుకున్నాడు ఏమైపోయిందిరా? కాదు, వాళ్ళ 100ల 2 పెట్టుకోలేదు. ఓకే, 2 వాళ్ళు బైబిల్ ఏదో ఉన్నట్టుంది, క్రిస్టియానిటీ ఏదో ఉన్నది. సో మిగతా 99 మంది బొట్టు పెట్టుకున్నారు కదరా. సో బొట్టు పెట్టుకుంటే ఏమైంది? బొట్టు పెట్టుకోకపోతే ఏమైంది? ఇప్పుడు వాళ్ళు బొట్టు పెట్టుకున్నారు అనుకో, ఏమైపోయిందిరా? ఏమన్నా నాకేమన్నా ఆకాశంలోకి వెళ్ళి ఏమన్నా గంగ వచ్చి పడుతుందా? లేకపోతే పంట భూమిలోకి వెళ్ళి పంట ఉద్భవిస్తుందా? ఏమైతుంది? నేను బొట్టు పెట్టుకుంటే ఏమైతుంది? పెట్టుకోకపోతే ఏమైతుంది? అమ్మ కడుపులోకి వెళ్ళి వచ్చినట్టు బొట్టు పెట్టుకున్నారా బోసుడికే? బొట్టు ఏందిరా అది? పసుపుని అట్లా తయారు చేస్తారు. ఏందిరా అది? పిచ్చి లాంటి కొడుకులు పాత షేపు తీసుకొని కొట్టాలి లంజ కొడుకులని. ఎవరిని నచ్చినోడు ఆడికి మోక్కుంటారా? మనకు అనవసరం. పిచ్చి లాంటి కొడుకులు గిది చెప్పి గిట్లా హింస చేయమని చెప్పారా హిందుత్వంలో? మరి ఓం శాంతి 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 సహనౌ గుణస్తు ఇదెందుకు చెప్తారా బోసుడికాయలు? శీరీష్ ఎంత కడతాం ఆలోచించండి మిత్రులారా. మళ్ళీ ఆయన ఒక 4 తీసుకొచ్చి మళ్ళీ కొట్టరాదు ఈ వాడుకోవాలని? అది పెద్ద విషయమా? అంటే ఈ లంబడి కొడుకులకి అందుకే చదువుకోని రా 15వ తరగతి అన్న చదువుకోని రా అని చెప్తున్నా. చదువుకున్నాడు మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా 100 సార్లు ఆలోచిస్తాడు. చెప్పులు కుట్టినా మంచి డిఫరెంట్ కుడతాడు, వ్యవసాయం చేసినా డిఫరెంట్ చేస్తాడు. చదువు అంటే ఉద్యోగం కోసం కాదురా, ఎవడో ముచ్చడి చెప్పినా అర్థమవుతుంది. అందుకే చదువుకోని రా అని నెత్తినోరు కొట్టుకుంటా. చదువు అంటే అదేదో పాపం అనుకుంటారు. ఆలోచించండి మిత్రులారా. ఇది గోదావరి కండ్ల, ఇది ఇంకో ఇన్సిడెంట్. ఇంకోసారి చెయ్యను ఇక్కడ అను ఏం లేవు. ఇది దీనికి సంబంధించి మత మార్పిళ్లకు సంబంధించిన కరపత్రాలు ఇక్కడ మా హిందువుల ఇజ్జత్ దిత్తురు ఈ లంజ కొడుకులు. అందుకే అంటారు ఈ లంజ కొడుకులు హిందువులు కాదు, వీళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ లంజ కొడుకులు. ఆర్య బ్రాహ్మణులు ఉచ్చదాగే పాడుకోవాలి వీళ్ళు. దొబ్బేయండి, మీ పర్షియా దేశం దొబ్బేయండి లంజ కొడుకులారా. సిగ్గులేని పాడుకో. మంచిరా ముఖ భూమికి అవన్నీ చింపై అవన్నీ చింపై నోయింపై అంటే ఈ లంజ కొడుకులు భారతదేశాన్ని నార్మల్గా ఉండనియారు, ఇంకా మొత్తం నాశనం చేపిస్తారు ఈ లంజ కొడుకులు ఇంటర్నేషనల్ లెవెల్లో. ఓకే, ఆయన ఏదో బైబిల్ పట్టుకొని పోతున్నట్టున్నాడు ఆయన. వాళ్ళకు కూడా అర్థమైతలేదు బైబిల్ అన్ని చోట్లకి ఎందుకు తీసుకోవాలి. అదొక పవిత్ర గ్రంథం రా అయ్యా, ఏడి పడితే అది తీసుకోవద్దు. అది అర్థమైందా? దానికి ఒక వాల్యూ ఉంది. నువ్వు బైబిల్ ఇచ్చినంత మాత్రాన ఆడు కన్వర్ట్ కాడు, వీడు ఇంకో భగవద్గీత ఇచ్చినంత మాత్రాన ఆడు కన్వర్ట్ కాడు. వాళ్ళకి ఏదన్నా వాళ్ళ రోగం తగ్గితేనో వాళ్ళకి ఏదైనా మంచిగా అనిపిస్తే అప్పుడు ఆలోచిస్తారు, అంతవరకే.
అంటే నేను ఎందుకు ఏమంటున్నా అంటే రియల్ పోలీసులు ఉన్నారు కదరా, ఇప్పుడు ఆయన అట్లా అట్లా బైబిల్ పట్టుకోవడం నేరం అయితే పోలీస్ కంప్లైంట్ చేయండి, పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెడతారు, అవి గుంజుకుంటారు. మీ రియల్ పోలీసులు ఉండంగా మన జీతం ఇచ్చి రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూషనల్ పోలీసు ఉండంగా మళ్ళీ ఈ బీజేపీ ఆర్ఎస్ చెందిన ఉగ్రవాదులైనటువంటి వాళ్ళు ఈ మోరల్ పోలీసు మాకెందుకు రా లంబడి కొడకల్లారా? సీరియస్ ఇంత గట్టండి ఇట్లాంటి వాడుకోవాలని చట్ట ప్రకారం వీళ్ళందరి మీద కేసులు వేయండి. అరే డాక్టర్ అభినయ్ దర్శన్ ఏం చేస్తుందిరా నీ సిపిఎఫ్ అని పెట్టుకున్నావు కదా, క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోరం అని, ఎడవన్నావురా? 3 పిల్లలతోటి తిరుగుతున్నావా బోసుడికే? అంటే మన దృష్టి వీళ్ళ దోపిడి నుంచి దృష్టి మరల్చాలి. మనది హిందూ ముస్లిం చుట్టే తిప్పాలమని బీజేపీ మన కట్టిన జిఎస్టీలు, వ్యాట్లు, ఎక్సైజ్ సుంకాలు, ఇంకో కస్టమ్ డ్యూటీలు ఇవన్నీ ఎడ దోసుకుంటుంటే మనకి దృష్టి పోతుంది. బాపనోడు దోసుకునేది ఎంతసేపుగా మనది ఇట్లా కొట్లాడ పెట్టాలి, మనకి ఇదే దృష్టి పెట్టాలి. లండి కొడుకులు డస్ట్బిన్ ఆడయి ఇంకోసారి గోదావరి కలకన్నా కావడాలని సంగతి చెప్తాను. పంపే నీకు నువ్వు ఎందుకు వచ్చావు? నీ అయ్య పేరేం పేరు, నీ భార్య పేరేం పేరు, నీ పేరేం పేరు, ఏ చెప్పండి. మీకెందుకు రా లంజ కొడుకులారా? మీకెందుకు? నీకు నచ్చితే నువ్వు భగవద్గీత వంచుకోరా లంబడి కొడక. నీకెందుకు? ఎవరిని నచ్చినా ఆయన మొక్కొచ్చు కదరా, రాజ్యాంగం ఆ ఫ్రీడమ్ ఇచ్చింది కదరా లంబడి కొడక. దొంగ బాడకవులు, చదువు లేదు, నియత లేదు, ఓ పని చేసి బతికేది తెలివి లేదు, ఇక గిట్లా రౌడీజం చేస్తారు బాడకవులు. మళ్ళీ ఆయన 4 తీసుకొచ్చి కొట్టరాదురా మీకు? ఎందుకురా మీకు ఈ లంజ కొడుకులు చీరుతారు చెప్తారా? నీ ఇంటి నంబర్ చెప్పురా పోసుడికే. ఇంకోసారి మాత్రం ఇక్కడ ఏరియాలో నువ్వు బానిస చేయగలమంటే పుట్టినవరా లంజ కొడుక. లంజ బాలక మా కొట్టరాదురా పోసుడికే. పోలీసులు గడి విక్తురా? పోలీసులు గడి విక్తురా? పోలీసులు జై శ్రీరామ్ లంజ కొడుకు. అరే లంజ కొడుకులారా, జై శ్రీరామ్ సౌత్ ఇండియాలో ఏడున్నారా జై శ్రీరామ్ లంబడి కొడుక? వాడు ఓడో నార్త్ ఇండియాలో ఎవరికో రాజు, ఎవరిని కొట్టినోడో ఆడు, మాకేం సంబంధం రా బోసుడికే? లంజ కొడుకులారా తీయండ్రా. ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో రాముడు దేవుడు అని ఎడ రాసింటారు లంబడి కొడుకులారా? రాముడు చేసిన ఒక్కటి కూడా ఎత్తియాలి ఎవడు వాని ముఖంలో ఉంచుతారు, వాని పిల్లని వదిలేస్తే. నేను ఎవడో సాకలోడు అంటే ఎందుకు వదిలేసిండ్రా పిల్లాన్ని? ఎవరికి రా రాముడు దేవుడు? ఆర్యులకి దేవుడు. ఒక రాజు ఆయన ఆర్యులకు చెప్పినట్టున్నాడు, ఆ శూద్రుని శంభుకుని చంపోరా అంటే చంపిండు. వాడు మాకెందుకు దేవుడు అవుతారు లంబడి కొడుక? ఇదే చిన్న జీరు లంజ కొడుకు శివుణ్ణి బొమ్మ తీసేపిస్తాడు లంజ కొడుకు. చండీ యాగం చేయొద్దంటాడు, సుదర్శన యాగం చేయమంటాడు. ఎవడరా మీ ఆధిపత్యం మా మీద ఏందిరా? రాముడు మాకెట్లా దేవుడు అవుతారు? మా దగ్గర ఎప్పుడు వచ్చిండ్రా? మాకు ఎప్పుడు పరిపాలించారు రాముడు? లంజా కొడుకులారా, మా దేశమే కాదు ఎక్కడి నుంచో వచ్చిన ఈ లంజా కొడుకులు మీకు మిమ్మల్ని మా శూద్రులను చంపుతుంటే
ఈ బ్రాహ్మణ నా కొడుకులు మీ ఆర్యులకి ఆ యొక్క సురాపానం తాగే సురులకి రక్షణ ఉన్నాడు రాముడు. మాకేం చేసిరా రాముడు? పిచ్చిలాంటి కొడుకులారా, తీయండి రామాయణాలు చూపెట్టండి రాముడు దేవుడు అని ఏడుందో. ఆదర్శ పురుషుడు అని రాసిండు. ఎందుకు ఆదర్శ పురుషుడు అయినరా? ఎవరికి ఆదర్శ పురుషుడు అయినరా? ఎవరి కోసం కష్టపడ్డారు రాముడు? ఆయన తన పిల్లాన్ని తెచ్చుకోవడానికి యుద్ధం చేసుకున్నాడు. మాకేం చేసిర్రా? రాముని వల్ల ఎవరికి ఒక చిన్న పురుగు యూజ్ కాలే. రాముడు ఎవరికి దేవుడైనరా? ఒక రాజు. ఆర్యులు చెప్పిన ఈ బ్రాహ్మణుడు చెప్పినటువంటి చెత్తనంతా వివక్షని చెత్తని అంతా తూచా తప్పకుండా పాటించినోడు రాముడు. అందుకని మిమ్మల్ని మీ చెత్తని భారతదేశం మూలవాసన మీద ఇంప్లిమెంట్ చేయడానికి మీకు రక్షణ కల్పించినోడు రాముడు. ప్రజల కోసం బీకింది ఏం లేదు రాముడు. కాబట్టి మీకు దేవుడు కావచ్చు, మాకెట్లయితారా? పిచ్చిలాండి కొడకల్లారా. శీరీష్ ఇంత కడతాం, మాకు కొట్టరాదా? మాకు మాట్లాడరాదా మీ లెక్క? గలీజ్ వాడుకో. ఈ లంచ కొడుకు ఎవరో గుర్తుపట్టండి. ఆ పోలీసు మార్కోలు ఏం చేస్తారు? అందుకే అంటున్నా, ఇట్లాంటి వాళ్ళని పోలీసులను పెడతారా? అమెరికాలో ఉంటారు పోలీసులు, చూడు ఎట్లుంటారు. పోలీసులు అంటే గిట్లుంటారు. వాడు ఏ హక్కు ఉందని వాడు కొడుతుంటే ఆపవారా? అంటే ఈ పోలీసులు వాడుకోలకి రాజ్యాంగం అంటే తెలియదు. ఓ చిన్న కట్ట ఇస్తారు, ఆ కట్ట పట్టుకొని వాడు కానిస్టేబుల్ వస్తే ఆ కట్ట తీసుకొని వాడిని కొట్టే స్థాయికి ఉన్నది. అందుకే అంటున్నా, చదువుకున్నవాడు పోలీసు కావాలి, వాడికి రాజ్యాంగం అంటే తెలియాలి. వాడు ఒక 100 మందినైనా వాని యొక్క వాళ్ళందరినీ అరెస్ట్ చేసే స్థాయిలో ఉండాలి. అక్కడ హింసను ఆపేయగలిగే స్థాయిలో ఉండాలి. వీడు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు, వీడు పోలీసు ఎట్లయితారా? అందుకే అంటారు రేవంత్ రెడ్డి గారు, పోలీసు వ్యవస్థను బలోపేతం చేయండి, మన చర్యలు మాట్లాడాలి. వాడు ప్రేక్షక పాత్ర వహిస్తున్న వాడు ఎట్లా పోలీసు అవుతారా? ఎవడు ఆ పోలీసుని సస్పెండ్ చేయరు? ఎట్లా కాదు, ఆయన ఏం తప్పు చేసిండు? బైబిల్ పట్టుకొని తిరిగిండు. ఎట్లా తప్పు అవుతుంది? ఎక్కడ భారత రాజ్యాంగంలో ఏ చట్ట ప్రకారం బైబిల్ పట్టుకొని తిరగొద్దని ఎక్కడ ఉన్నదో నాకు చెప్పండి రా. మళ్ళీ పోలీసు వాడు ఉల్టా ఆయనకే మాట్లాడుతున్నాడు లంబడి కొడుకు. అందుకే అంటున్నా, రాజ్యాంగం మీద అవగాహన లేని లంబడి కొడుకులని పోలీసులో చేయకండి, వారిని సస్పెండ్ చేయండి. మాది వెల్లంపల్లి పక్కకు పంచమల్లే నేనే తీసుకున్నా. తప్పేముందిరా? ఎక్కడ చేర్చి ఇదంతా ప్లానింగ్ తెలియకుండా వచ్చిన కార్డ్స్ ఇవన్నీ కొట్టించి కూలి పని చింపినా చింపి పడేస్తాం. కాదు అంటే అదే పోలీసులకి రాజ్యాంగం గురించి అవగాహన లేదు. సుప్రీంకోర్టు తీర్పిస్తే కూడా వీళ్ళకి తెలుస్తలేదు. నువ్వు భగవద్గీత పంచుకోరు, ఎవడే మాట్లాడు. ఎవరికి నచ్చిన దేవునాలు మొక్కుంటే మనకు వచ్చిన నష్టం ఏది లంచా కొడుకులారా? మరి నీకు అంతా హిందువుల మీద ప్రేమ ఉంటే మోడీ లంచా కొడుక హిందువుల దగ్గర ట్యాక్సులు తీసుకోకురా. మోడీ వచ్చినాక ఏ హిందూ బతుకులు బాగుపడ్డాయిరా? ఏ హిందూ ధనవంతుడైనరా? పిచ్చి లంచా కొడుకులు. ఫ్యామిలీ కార్డు ఇక్కడ దాన్ని కూడా బొమ్మ పెట్టింది. ఇదే బొమ్మ పెట్టి అది పెట్టుకున్నాడు, అది చేసుకున్నాడు. వెళ్ళిపోయి రైట్ ఉండకి ఎక్కువ చెప్పి దెబ్బలింటావు. మంచిది పైకి లేపు, మొహం పైకి లేపు. చలో. అరే అభినయ్ దర్శన్ గా, అరే వెస్లీ పాస్టర్, మీ ఇన్ఫ్లుయెన్స్ వాడండి రా. కల్వరి సతీష్ గా, శరణ్ పాస్టర్ ఎవడో ఉన్నారో చెత్తనా కొడుకులు ఉట్టి స్పీచ్లు ఇచ్చాడు కాదు. ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు రాజ్యాంగబద్ధ డాక్టర్ బాబాసాహెబ్ గారు రాసిన రాజ్యాంగానికి అవమానం చేస్తున్నారు లంచ కొడుకులు. కొట్లాడండి, ధర్నా చేయండి, మళ్ళీ ఉల్టా అవన్నీ వాళ్ళతో చేపియండి. అది వీడియో వేసి పబ్లిక్ లో పెడదాము. సిగ్గులేని లంబడి కొడుకులు కొట్లాడరు. ఈ లంబడి కొడుకులు వీళ్ళ దశమ భాగాలు వస్తే చాలు, అంతే. చెత్త నా కొడుకులు. చూడండి, ఇది
ఈ లంబడి కొడుకు. మరి వీనికి కూడా అదే శిక్ష పడాలి కదా. ఇక ఇంకా చూడండి. తీయక్కర్లేదమ్మా, ప్రయాణంలో అన్ని అసలు అందరు మాత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్. అమ్మా సార్ సార్ వెళ్దాం. नंबर प्लेटफॉर्म नंबर बच्चों कृपया ध्यान दीजिए. गाड़ी संख्या 1765 पांडिचेरी काचीगुड़ा एक्सप्रेस पांडिचेरी से चलकर काचीगुड़ा को जाने वाली कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक 5 पर आएगी. May I have your attention please? Train number 1765 from Pondicherry to Kachiguda, Pondicherry-Kachiguda Express is arriving shortly on platform number 5. చూడండి, ఆ తమ్ముడేమో ఆయన మరి దళితుడు ఎవరో ఉన్నట్టున్నారు. ఆ తమ్ముడేమో బైబిల్ పంచితేనేమో దొరకబట్టి అట్లా దాన్ని. ఈ లంచకొడికేమో కరపత్రాలు పంచితే ఆయనేమో బస్ స్టేషన్లో, ఈయనేమో రైల్వే స్టేషన్లో. ఈ లంచకొడికి మరి ఓడగొట్టాలి అంటే వై దీస్ డబుల్ స్టాండర్డ్స్? జై శ్రీరామ్ ఒకటి శ్రీరామ్ మా రాష్ట్రం ఎప్పుడు వచ్చిండ్రా మమ్మల్ని మాకేం చేసిండ్రా శ్రీరాముడు అంటే పొద్దుగా లేస్తే ఆ ఆర్యుల యొక్క ఆధిపత్యాన్ని మా మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. శీరి చింత గడతాం, అర్థమైందా? సిగ్గు మీకు జై శ్రీరామ్ వస్తే దెంగేయండి, ఉత్తరాఖండ్కి దెంగేయండి, లేకపోతే ఉత్తరప్రదేశ్ దెంగేయండి, అయోధ్యలో బతుకుపోండి. మా దగ్గర ఏందిరా మీరు వచ్చి మా మీద ఆధిపత్యం చేసేది? ఆలోచించే మిత్రులారా, దయచేసి ఈ చెత్తని మనం అంగీకరించవద్దు. ఓకే, అందరికీ నమస్కారం. మన గోదావరి మండలం పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్లో 30వ తారీఖు రోజు మధ్యాహ్నం జరిగిన సంఘటన పైన ఒక వ్యక్తి క్రిస్టియన్కి సంబంధించి పాంప్లెంట్ పంచుతుంటే వేరే వ్యక్తి అతన్ని కించపరిచినాడని, ఇబ్బంది పెట్టినాడని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. దానికి సంబంధించి క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన మైపాలెడ్ అనే వ్యక్తి దరఖాస్తు ఇవ్వడంతో దాని మీద కేసు నమోదు చేసినాము. అందులో ఎవరైతే ఆ క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని ఇబ్బంది పెట్టినారో అటు బాధ్యులను గుర్తించడం జరిగింది. వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోను ఎవరు కూడా సర్క్యులేట్ చేయకుండా చూడాలని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అర్థమైందా? మీ గుద్దంతా రామ్ రామ్ చేస్తాడని చెప్తున్నాడు పోలీసాడు. అర్థమైందా రా బోసడికే కాదు? మీకు రాజ్యాంగం తెలియదు, నా లవడ ఏం తెలియదు. ఏందిరా రియల్ పోలీసులు ఉండగా మీరు ఎవడరా పోలీసులు? వాడు లవ్ చేసుకున్నా ఇంకే బాధ. వాడు మీ అమ్మ నాయన లవ్ చేసుకోకుండా మీరు పిల్లలు కన్నారా? లంచ కొడుకులు మీరు పుట్టిరారా? ఆడోలో లవ్ చేసుకుంటే ఇటు పోతాడు, బజరంగ దళాన్ని వస్తాడు. మీరు ఎవడరా చెప్పడానికి? మీరెందుకురా పోలీసు మోరల్ పోలీసింగ్ చేసేది? ఎవరిని నచ్చినట్టు వాడు బతికే హక్కు ఉంది కదరా లంచ కొడుకులారా. మరి ఇంకోటి వచ్చి మీరు బైబిల్ మొక్కరా అంటాడు, అప్పుడేమంటావురా? గలీజ్ లంజా కొడుకులు. ఆలోచించండి మిత్రులారా. మళ్ళీ దొంగ పాస్టర్ బాడుకోలు ఒక్కడు కొట్లాడు, నాలాంటి మాట్లాడాలి. దయాకర్ తలారి, జై భీమ్ బ్రదర్. దయాకర్ తలారి పిచ్చి పోలీసుని సస్పెండ్ చేయాలి. కొట్లాడాలి బ్రదర్, కొట్లాడాలి. ఈ బాడుకోలు కొట్లాడకపోతే ఇది ఏది రాజ్యాంగమో, ఏది తప్పో, ఏది రైటో తెలియని పరిస్థితికి ఈ వాట్సాప్ యూనివర్సిటీ బాడుకోలు తీసుకొస్తున్నారు. అర్థమైందా? ఈ వాట్సాప్ యూనివర్సిటీ మహత్యం ఇదంతా. వాట్సాప్ యూనివర్సిటీలో ఎట్లా పిచ్చి లేపుతారు అనేది మన ధ్రువరాత్రి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఏదబ్బా ఏది ఎట్లా ఈ వాట్సాప్ యూనివర్సిటీలో పొద్దుగా లేస్తే ఈ డే టు డే ప్రజా సమస్యలు కాకుండా ఇట్లా ఏమంటారు, ఈ మన దృష్టి అంతా ఈ చెత్త మీద చెత్త చుట్టే తిప్పుతారు అన్నట్టు. ధ్రువరాత్రి मेनली चार्ट
पहला डिपार्टमेंट है रेशियल या रिलीजियस प्राइड। एक आम आदमी को बहकाने के लिए शुरुआत से नफरतखोर मैसेजेस काम नहीं करेंगे। शुरू के मैसेजेस प्राइड पर फोकस करेंगे ताकि आप इनके जाल में फंसो। ये देखो हम हिंदू कितने महान लोग थे, हम सब कुछ जानते थे। हमारा इतिहास दुनिया का सबसे महान इतिहास है और हमारा कल्चर दुनिया का सबसे बेस्ट कल्चर है। डिपार्टमेंट नंबर 2, विक्टिमाइजेशन और सेल्फ पिटी। एक बार आपको गर्व और अहंकार के इमोशन से नहला दिया गया तो उसके बाद आपको विक्टिम बनाया जाता है। ऐसे मैसेजेस आपके पास आते हैं जो बताते हैं कि कैसे सदियों से हम हिंदुओं पर अत्याचार हो रहा है। ये देखो हम कितने बड़े विक्टिम हैं। కాదు మిత్రులారా, నాకు అర్థం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడు హిందువులకు రక్షణ లేదని చెత్త ప్రచారం చేసాడు. వాడు కాంగ్రెస్ అన్నాడు. 11 ఏళ్ల నుంచి మోడీ అధికారం ఉన్నాడు. భారత ఆర్మీ ఆయన చేలున్నది. అన్ని రాష్ట్రాల హోంశాఖలు ఉన్నాయి, కేంద్ర హోంశాఖ ఉన్నది, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉన్నాయి, ఎన్ఐఏ ఉంది, రా ఉంది. ఓకే, అట్లనే ఇవన్నీ కాకుండా బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయి. అంటే భారతదేశంలో ఉన్న ఎవ్రీ ప్రొటెక్షన్ మెకానిజం అండి, ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ మోడీ చేలో పెట్టినాం. ఓకే, హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక 11 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నాక, ఓకే, అయినా 84% ఉన్న హిందువులకు 5 నుంచి 10 అరౌండ్ 10% ఉన్నటువంటి ముస్లింలతోటి థ్రెట్ వస్తుంది, ఇంకా దాడులు జరుగుతున్నాయి. అంటే మరి ఇంకేం చేద్దాం? వాట్ ఇస్ ద అదర్ ఆల్టర్నేటివ్ మీరు చెప్పండి. అంటే ముస్లిం రాజును తీసుకొద్దామా, క్రిస్టియన్ రాజును తీసుకొద్దామా, కాంగ్రెస్ను తీసుకొద్దామా, లేకపోతే మోడీ కంటే ఇంకా పెద్ద అవతార పురుషుడు ఉన్నాడా? వాడున్నప్పుడు వాడున్నప్పుడు కూడా నువ్వే దాడులు చేసినావు వాడి మీద బురద వెళ్ళడానికి. మరి అవన్నీ పోయి నువ్వే వచ్చినావు కదా. ఇంకా అన్ని చేలు నీ చేలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మీ చెడ్డీ గ్యాంగ్ ఉంది, ఆర్ఎస్ఎస్, పారామిలిటరీ దళాలు. ఇంతమంది ఉండగా మళ్ళీ థ్రెట్ ఎట్లా వస్తున్నది? మరి దీనికి సొల్యూషన్ ఏంది? బుద్ధి ఉన్న వాళ్ళు ఆలోచించండి. బుద్ధి లేని వారు ఆ ట్రాప్లో పడతామంటే ఇక మీకు సిగ్గుచరం లేదు, మీ గుద్దంతా రామరామ్ చేయాలి. అర్థమైందా? एक बार आप इसमें विश्वास करने लग गए तो अगला हमला आप पर होता है डिपार्टमेंट नंबर 3 का। यू आर इन डेंजर। आप पर ना सिर्फ सदियों से अत्याचार हो रहे हैं बल्कि आप आज अभी भी खतरे में हो। हर हफ्ते हर दिन आप पर झूठे मैसेजेस की बौछार करी जाती है। ये देखो, ये आपके घरों के మన కత్ర లేదనుకో, మనం ప్రశాంతంగా ఉన్నామనుకో, కావాలని కొడతాడు, కొట్టి ముస్లిం కొట్టడానికి ప్రచారం చేస్తాడు. ఎందుకంటే అది నిజం కాకపోతే విచారణ జరుగుతాయి, దోషులకు శిక్షలు పడతాయి. కాంగ్రెస్ హయాంలో జరిగినాయి, దోషులకు శిక్షలు పడ్డాయి. కసాబ్ గురి తీసినాం, అఫ్జల్ గురి తీసినాం, భక్తులు వారిపోతుంటే లోపలేసినాం, ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మీద కేసు నడుస్తుంది. ఇట్లా ఉంటది. అదే బీజేపీ హయాంలో ఎన్ని దాడులు జరిగినా దాడులకి ఆపరు, ముందస్తుగా ఆపరు, జరిగినాక విచారణ జరిగేది, దోషులకు శిక్షలు పడాయి. అంటే అర్థమైంది, నువ్వే చేయిస్తున్నావు. విచారణ జరిగితే నీ పేర్లే బయటకు వస్తాయి. అయినా సరే మా సేవలలో తామర పూలు పెట్టు, హిందువులకు థ్రెట్ లేదను మేము ఇంటనే ఉంటాం గడ్డి గొర్రెల లెక్క. సిగ్గు ఉండాలి, సిగ్గు. साधुओं को मार दिया, आपके साथ भी हो सकता है किसी दिन। और कौन है ये लोग जो आपके पीछे पड़े हैं? ये मुस्लिम्स हैं, क्रिश्चियंस हैं, खालिस्तानी हैं, और जो आदमी एंटी बीजेपी है वो सब इनके साथ मिले हुए हैं। कांग्रेस, आम आदमी पार्टी, सारी ऑपोजिशन पार्टी, इंटरनेशनल एजेंसी, బీజేపీ దోపిడిని ఈ బ్రాహ్మణి దోపిడిని ఎవడు ప్రశ్నిస్తే వాడు కమ్మి, వాడు కాంగి, వాడు ఖలిస్తాన్, వాడు దేశద్రోహి, ఈ గొర్రె బిడ్డ. ఇది వాడిచ్చాం బిరుదులు. నువ్వు పర్షియా బిడ్డవి. అశ్వాన్ని చంపి దాని మేధం చేసి గుర్రం మాంసం తినే బాడుకవి, నరబలు జంతు బలి చేసే బాడుకవి, హింస చేసే బాడుకవి, ఈ దేశానికి సంబంధం లేని బాడుకవి. खिलाफ है। आप खतरे में हो और जब ये डर आपके अंदर भर दिया जाएगा, इस डर को बचाने के लिए आएगा डिपार्टमेंट नंबर 4, मोदी की कल्ट ऑफ पर्सनालिटी। कौन आपको बचाएगा? मोदी जी आपको आकर बचाएंगे। मोदी जी हमारे लॉर्ड एंड सेवियर हैं। व्हाट्सएप मैसेजेस पर आपको एहसास दिलाया जाएगा कि मोदी कोई इंसान नहीं, वो तो कृष्ण के अवतार है, राम के अवतार है। అర్థమైందా? హౌ వాట్సాప్ యూనివర్సిటీ పనిచేస్తుంది అనేది. खून की होली आप जैसे पॉलिटिशियन खेलते हैं, पुलिस नहीं। मंदिर मस्जिद के नाम पर देश को लड़वाया किसने? तुमने। बिहार में यादवों को ब्राह्मण से, यूपी में ठाकुरों को दलित से, और गुजरात में हिंदू को मुसलमान से लड़वाया किसने? तुमने। चंद वोटों की खातिर भाई से भाई को लड़वाकर उनकी लाशों पर सत्ता की रोटी सेकना आप जैसे नेताओं का काम है। खून की होली आप जैसे ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినా ఇంకా ఎడ్డి పాడుకోలేక బతుకుతామంటే అందరికి నష్టం జరుగుతుంది. ఒక్క మతం కాదు, అన్ని మతాల వారు, అందరు అనారీలకి, మూలవాసులకి నష్టం జరుగుతుంది. ఒక్క బ్రాహ్మణ ముండా కొడుకుల తప్ప. గుజరాతీ నాయకులకి, గుజరాతీ వ్యాపారులకి, గుజరాతీ బీజేపీ ఆర్ఎస్ చెందిన ఆర్య బ్రాహ్మణులకి, వీళ్ళకి తప్ప మిగతా అందరికి నష్టం జరుగుతుంది, అన్ని మతాల వారికి.
ఎక్కువ మంది హిందువులే ఉన్నారు కాబట్టి ఈ హిందువులకే ఎక్కువ నష్టం జరుగుతుంది. హిందువులందరూ మూలవాసులు. అందుకే అంటున్నా బ్రాహ్మణులు వేరు, మనువాదులు వేరు, ఈ యొక్క సనాతన ధర్మం వేరు, మూలవాసులు హిందువులు వేరు. ఇది గ్రహించాలి. నేను చెప్పిన తప్పైతే హిందూ శబ్దము వేదాల్లో చూపెట్టండి, ఉపనిషత్తుల్లో చూపెట్టండి, రామాయణంలో చూపెట్టండి, మహాభారతంలో చూపెట్టండి, ఇంకేదైనా శత గ్రంథంలో చూపెట్టండి. అవి మనవి కావు, హిందువులే కావు అవి పుస్తకాలు, ఆర్యులవి. తల్లి చనిపోతే నీలహరీష్, తల్లి చనిపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం గుండు గీయించుకొని వెధవ నరేంద్ర మోడీ, వాడు హిందుత్వానికి దేశాన్ని కాపాడుతాడా ఎర్రీ డాష్. సో ముస్లిం తెలి కులం మోద్గాంచి ఓసీ కులం నుండి విడిపోయి 1999లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఓబీసీ కులంలో కలుపుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ పోయిందిరా నీ హిందుత్వం, దేశభక్తి, బీసీ ప్రధానమంత్రి. హిందుత్వం కాదు బ్రదర్, అది హిందుత్వం కానే కాదు. ఆర్య బ్రాహ్మణ ముండా కొడుకులు, ఆర్యులు వాళ్ళు. ఆనంద్ గోపాల్, పోలీస్ ఇలా అయ్యారండి. కరెక్ట్ బ్రదర్. అందుకే అంటున్నా, పోలీసులని చదువుకున్నోని హైర్ చేసుకోండిరా. ఆ చదువురాని గాడి కొడుకులు, వాడికి రాజ్యాంగం తెలియనోడు, రాజ్యాంగాన్ని పరిరక్షించే లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అండ్ నథింగ్ బట్ పోలీస్. అంటే అందరూ రాజ్యాంగంలో చట్టాలు పాటించేటట్టు చూస్తాడే పోలీసోడు. వాడికి రాజ్యాంగమే తెలియనోని పోలీస్ స్థానంలో కూర్చుని పెడితే వాడిని రక్షిస్తారా? కాబట్టి చదువుకున్నోని ఆడ కూర్చుని పెట్టరు. అయ్యా రాజ్యాంగం గురించి అవగాహన ఉన్నోని ఆడ కూర్చుని పెట్టరు. రాజ్యాంగం నేర్పియండి ట్రైనింగ్ భాగంగా. పోలీసు వాడికి అఫీషియల్ గా వచ్చే కంటే ముందు రాజ్యాంగంలో ఉన్న చట్టాల గురించి వాళ్ళకి అవగాహన చేయండి, ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వండి. నీలహరీష్, ఎక్కడో మధ్య ఆసియా నుండి వలస వచ్చిన ఆర్య బ్రాహ్మణ మనువాదులు, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇక్కడున్న మూలవాసులపైన, క్రిస్టియన్లపైన, ముస్లింలపైన, మిగతా మతస్థులపైన పెత్తనం ఏందిరా ఎర్రీ డాష్. అందరి మీద ఉంది బ్రదర్, అందరి మీద ఉంది. ముస్లిమ్స్ క్రిస్టియన్సే కాదు, హిందువుల మీద ఎక్కువ ఉన్నది, మూలవాసుల మీద. మెజారిటీ హిందువులమే, 1% కూడా లేరు ఆర్యులు. అర్థమైందా? ఈ బ్రాహ్మణులు అందరిని ఇబ్బంది పెడుతున్నారు, అందరికంటే ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు హిందువులని. ఇక తర్వాత క్రిస్టియన్, ముస్లిమ్స్ ఇంకా వరస్ట్. క్రిస్టియన్లను ఏమంటున్నారు, క్రిస్టియన్లు సువార్త చెబితే మత ప్రచారం అంటున్నావు, మరి కృష్ణ భక్తులు రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు చెప్పిండు కదా, వాడిని చూపెట్టిన కదా, హరే రామ హరే కృష్ణ అని చెప్పిండు కదా, అందరు కరపత్రాలు వంచండి కదా, సెంటు పూసిండు కదా, మరి వేరే వాళ్ళు వచ్చి కూడా కొట్టాలని సిగ్గులేని నా కొడుకులు. కరెక్ట్. రోడ్ల మీద పుస్తకాలు, భగవద్గీతలు అమ్ముతారు, నచ్చపరి. తప్పేం లేదు. నువ్వు చెప్పినంత మాత్రాన్ని వాడు జాయిన్ అవుతారా? నువ్వు నాకు 100 బైబిల్ తెచ్చి నేను జాయిన్ అవుతానా? నాకు నచ్చితే జాయిన్ అవుతా, కానీ ఎవరో చెప్తే జాయిన్ అవుతానా? కాను కదా. ఇప్పుడు నరేంద్ర మోడీకి పహల్గామ్ దాడి విషయము కూడా ప్రజలకు నరేంద్ర మోడీ కావాలని చేయించాడు. కరెక్ట్. బీహార్ గుజరాత్ ఎన్నికల కోసం. కరెక్ట్. బీహార్ గుజరాత్ ఎన్నికల కోసం ఎందుకు వస్తాడు? ఎట్లా వస్తాడు? నీకు తెలియకుండా నీ దేశంలోకి వేరే దేశపోడు ఎట్లా వస్తాడు? నువ్వే అలా చేయమంటేనే వస్తాడు. ఇప్పటివరకు విచారణ ఏది? ఇప్పటివరకు దోషులకు శిక్షలేవి? వారం రోజులు గోల వేయాలి, కథం. నీ ఎన్నికల్లో గెలవాలి, కథం. మళ్ళీ అంతే. ఎన్నేళ్ళు సేమ్ ఓల్డ్ టెక్నిక్ ఎన్ని రోజులు వాడతావు? ఎల్లకాలం వర్క్ కాదు అది. ప్రజలు గ్రహిస్తున్నారు. మొన్న 400 వచ్చాడు నీవు గ్రహించకపోతే. ఆ 240 కూడా మోసం చేసి దగ్గర వచ్చినాయి. నువ్వు ఫేర్ ఎలక్షన్ చేస్తే రావు అవి కూడా. బీహార్ గుజరాత్ ఎలక్షన్స్ కోసం, అంతేగాని పాకిస్తాన్ మీద యుద్ధం చేసే దమ్ము లేదు. అది సాధ్యమే కాదు బ్రదర్. ఆ యుద్ధం చేస్తే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది, పాకిస్తాన్ సపోర్ట్ చైనా ఉంది, అమెరికా ఉంది. చేయమని చూద్దాం దమ్ముంటే. ఎందుకు చేస్తాడు? చేయించిందే పాకిస్తాన్ తోడు వీళ్ళైనాక ఎందుకు చేస్తాడు? కామన్ సెన్స్. దాన్ని కవర్ చేయడానికి నిన్న అమరావతి 2.0 ఈవెంట్ పెట్టారు, ప్రజలను డైవర్ట్ చేయడానికి. మొన్నటి వరకు కులగన్ను వ్యతిరేకించి, అది కులగన్న కూడా బీహార్ ఎన్నికల కోసం చేయడు వాడు. మహిళా బిల్లు పాస్ చేసిండు, ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేడు? పార్లమెంట్ చేయలేదు, మరి ఆయా రాష్ట్రాలనే చేయొచ్చు కదా. చెయ్యడు వాడు, టైంపాస్. ఎన్నికలు అయ్యేదాకా నడి సముద్రంలో ఉన్నప్పుడు ఓడమల్లయ్య అన్నాయంట, రోడ్డు మీదకి వచ్చినాక ఓడమల్లయ్య అన్నాయంట. వెనకట ఇట్లా అంటాడు గంతే. ఎన్నికల కోసం కులకన్న అన్నాడు బీహార్ ఎన్నికలు. అది అయిపోగానే కథం ఆడ. ఎందుకంటే అక్కడ ఈ బీసీ ఫీలింగ్ ఎక్కువ. ఈ మండల్ కమిషన్ వచ్చినాక ఈ బీసీ పార్టీలన్నీ పైకి వచ్చినాయి అప్పుడు. అందుకని ఆడ కులం ఫీలింగ్ ఎక్కువ ఉంది కాబట్టి, ఈ ఠాకూరు యాదవులు ఇట్లా ఉంది కాబట్టి అది ఎన్నికల కోసం చెప్పిండాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ పొద్దుగాలు వేస్తే కులగన్న అంటుండే కదా, ఎన్నికల ప్రచారం అదే చేస్తాడు ఇప్పుడు. కాబట్టి మేము కూడా బీసీలు అనుకూలం అంటే బీసీలు ఓట్లు వేస్తారని ఆశపడుతున్నాడు బీహార్ ఎన్నికల కోసం.
ఇది ప్రజలను డైవర్ట్ చేయడానికి మొన్నటి వరకు కులగన్న వ్యతిరేకించి అర్బన్ నక్సలైట్లు అన్న బీజేపీ ఇప్పుడు కులగన్న వాడు చెయ్యాడు పీకడ అంతా టైంపాస్ ముచ్చట చేసేది ఉంటే ఇప్పటి వరకు 2011 జనాభా లెక్కలని 2021 వేయాలి, కోవిడ్ వచ్చింది అన్నాడు. ఇప్పటి వరకు చేస్తలేడు. ఎప్పుడు చేస్తాడో దేవునికి ఎరక. నీల హరీష్ మసీదులను తవ్వుదాం, శివం ఉంటే మాది, శవం ఉంటే మీది అన్నాడు మా కరీంనగర్ ఎంపీ. వాడు అన్న మాటకే మనం కూడా వద్దాం, గుడులను తవ్వుదాం. బౌద్ధ ఆరామాలుంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఆర్య బ్రాహ్మణ వాళ్ళు ఈ దేశం వదిలి వెళ్ళిపోతారా? ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి. బీజేపీ వాళ్ళకి అంత దమ్ముందా? ఓకే, అందులో ఏమన్నాడు వాడు? శివం ఉంటే మాది, శవం ఉంటే మాది. శివం నథింగ్ బట్ ఎవరు? బుద్ధుడే శివుడు అని పేరు మార్చిండు వీడు. అర్థమైందా? సో శివం ఉంటే మాది కరెక్ట్, మా హిందువులది కరెక్ట్. అంటే వెళ్ళిపోవాలి వీళ్ళు. రాముడు లేడు కదా, రాముడు ఉన్న జాలకి వెళ్ళిపోయి. సింధు నది కావలి ప్రాంతాల్లో ఒక తక్షశిల ప్రాంతాన్ని పరిపాలించిండు రాముడు. వెళ్ళిపోండి, ఇవాళ పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోండి. షేక్ మొయ్, థ్యాంక్ యూ బ్రదర్. లిమ్డా దుస్రా మెమెస్, ఈ లంజ కొడుకు అదేం పేర్రా? ఆ పేరు కూడా చక్కగా ఉండే ఈ లంజ కొడుకులకి. వాడు హిందూ ఎట్లయితారా? లిమ్డా దుస్రా మెమ్స్, అదేం పేరు? నేను ఎప్పుడు ఇల్లేదు. చూడండి మీరు చూడండి, లిమ్డా దుస్రా మెమ్స్ అంట. అదేం పేర్రా? నీ పేరే చక్కగా లేదు, అది ఒరిజినల్ ఐడియా కాదో తెలియదు. ఇక నువ్వేం టైప్ చేసిన దానికి వాల్యూ ఏముంది? మత ప్రచారాలు చేస్తే బైబిల్ చదవద్దు, తప్పు కాదంటాడు. మత ప్రచారం చేస్తే మరి బైబిల్ ఏం చేసుకుంటారా? గుట్లో పెట్టుకోవడానికి. వాళ్ళు చదువుకునే వాళ్ళు చెప్పుకుంటారు. నీ భగవద్గీత చదువుకో, నువ్వు చెప్పుకోవడం వద్దన్నాడు. ఇప్పుడు వాడు వంచిండు, రాధా మనోహర్ దాస్ గారు తిరుపతి రైల్వే స్టేషన్లో వంచిండు. ఎవరిని వచ్చిందో ఆడు అమ్ముకుంటాడు. ఇప్పుడు దుకాణం పెట్టుకున్నాడు, అరటి పండు బండి పెట్టుకున్నాడు, అరటి పండు అమ్ముకుంటాడు. ఇంకోటి పెట్టుకున్నాడు, ఇంకోటి అమ్ముకుంటాడు. వాడు బతుకు తెరివే దాని మీద పెట్టుకున్నప్పుడు వాడు అమ్ముకుంటాడు. నీకు వచ్చిన నష్టం ఏంది? నీ దుకాణంలో నువ్వు అమ్ముకో, పిచ్చి పాడుకో. నువ్వు జామకాయలు అమ్ముకో, వాడు అరటి పండ్లు అమ్ముకుంటాడు. ఎవరిని నచ్చినాడు ఆడు కొనుక్కుంటాడు. నీకు వచ్చిన నష్టం ఏంది? పిచ్చి పాడుకో. అది రెండు డిఫరెంట్ ఉన్నాయి కదరా. పిచ్చి బాడకాలరా, మీకు ఏ విషయ పరిజ్ఞానం లేదు ఈ లంజ కొడుకులకి. భూమికి భారం పుట్టారు ఈ లంజ కొడుకులు. పోండి, దొబ్బేయండి. ఉత్తరాఖండ్ దొబ్బేస్తారా, యూపీకి దొబ్బేస్తారా, లేకపోతే పాకిస్తాన్ దొబ్బేస్తారా, ఇంకా మీ పర్షియా కజకిస్తాన్ దొబ్బేస్తారా? దొబ్బేయండి లంజ కొడుకులు. చింతల సురేష్ కుమార్, నైస్ అనాలిసిస్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. వాళ్ళు ఒక్కటన్నా మంచి ఏమైనా ఉన్నా నువ్వు మాట్లాడే దానిలో? లిమ్డా దూసరు నేను బ్లాక్ చేస్తా లంజ కొడుక. ఏదో మీనింగ్ఫుల్ మాట్లాడుతున్నారా బోసుడికే? వాడు కొట్టింది నిజమేనా, చూపెట్టింది నిజమేనా, మళ్ళీ నీతులు ఎందుకు చెప్తున్నారా బోసుడికే? ఆ దెబ్బలు పడ్డాడు కూడా నీ అన్ననే తమ్ముడే కదరా. నువ్వు పెట్టిన వివక్షను తట్టుకోలేక కన్వర్ట్ అయి ఉంటాడు కదా, దళిత సోదరుడు అయి ఉంటాడు కదా మోస్ట్ ప్రాబబ్లీ. మరి ఏం చేయమంటారా? నువ్వు మూతికి ముంత కడితే కట్టించుకోవాలా? ముట్టికి చీపురు కడితే కట్టించుకోవాలనా? ఏం చేయమంటావు? ఊరికి దూరం పెడితే ఉండమంటావా? గుళ్ళకి రానియకపోతే అట్లనే ఉండమంటావా? రథం గుంజమంటే గుంజుకోవాలనా? ఏం చేయమంటావు వాళ్ళని? ఇప్పటికి ఊడి చెప్పని ఎవరు చెప్తారా? దళితులు తోటి చేయిస్తున్నారు కదరా. ఇప్పటికి డప్పుతో ఎవరు కొట్టిస్తారు? వాళ్ళనే కదరా. మానేయండి నాయన కుల వృత్తులు. అన్ని కులాలకు చెప్తున్నా, బీసీ, ఎస్సీ, ఎస్టీలు కుల వృత్తులు మానేయండి, అప్పుడే సమానత్వం వస్తుంది. ఏ పనైనా చేసుకొని బతకండి. పైసలు వచ్చే పని అందరూ చెప్తారు కదరా. పైసలు రాని పని, గలీజ్ పని మనతోటి చేస్తారు కదా. ఇప్పుడు ఏది స్వీట్ షాపులు అందరు పెట్టుకుంటారు, బట్టలు అమ్మే షాపులు అందరు పెట్టుకుంటారు, పెద్ద పెద్ద రైతులకు సంబంధించిన పనిముట్లు అమ్మేటి అన్నిట్లో మిగతా వాళ్ళు వచ్చేస్తారు వేరే వాటిల్లో. బ్యూటీ సెలూన్లు అన్ని మతాలు అన్ని కులాలను నడుపుతారు, కానీ మంగళ షాప్ మాత్రం మంగళోడే నడుపుకుంటాడు. వీళ్ళకి సిగ్గుచరం లేదు. బంద్ చేయండి. సమానత్వం కావాలి, ఆత్మగౌరవం కావాలంటే ఫస్ట్ చేయాల్సింది కుల వృత్తులు బంద్ చేయండి. మీ పిల్లలకు వాళ్ళ కులం ఏందో చెప్పకండి మీ పిల్లలకి. లేకపోతే మీ పిల్లలకు కూడా ఇంకేమైనా పెట్టండి వెనక తోకలు. వాడు పిచ్చిలేసి సావాలి. వానికి ఎవడేందో తెలియకపోయి సావాలి వీళ్ళు బాడకోళ్ళు. అన్ని గోత్రాల పేర్లు అందరికి శర్మ పెట్టండి, అందరికి వాళ్ళ గోత్రమే చెప్పండి ఆ బాడుకోళ్ళకి. వాడికి ఏం అర్థం కావద్దు. ఆ లెవెల్లో వాళ్ళకి పిచ్చి లేపాలి, రివర్స్ చేయాలి మనం.
ఇలా తమిళనాడులో చేస్తారు కదా, ఈ బాడకోళ్ళ వివక్షను తట్టుకోలేక వాళ్ళు రివర్స్ చేస్తారు. ఇలా రివర్స్ వివక్ష చేయాలి. ఆ వివక్ష అంటే ఎట్లుంటుందో ఈ బాడకోళ్ళకి తెలవాలి. కాబట్టి కుల వృత్తులు బంద్ చేయండి. అందరికీ తోకలు వెరైటీ పెట్టుకోండి. ఇంటి పేర్లు కూడా మార్చేయండి. ఇంటి పేరుతో గుర్తుపడుతున్నాడు. ఇంటి పేరు మార్చండి, గోత్రం మార్చండి. అట్లనే మీ తోకలకి శాస్త్రియో శర్మని. ఇప్పుడు అంబేద్కర్ గారు, ఆయన పేరేంది? భీమ్రావ్ రామ్జీ. వాళ్ళ ఆయన పేరు రామ్జీ, వాళ్ళ ఇంటి పేరు సక్పల్. ఆడవాడు బాబన్ కూడా అంబేద్కర్ అని పెట్టిండు. వాని తోకని ఆయనకి తలిగించిండు. అర్థమైందా? ఇప్పుడు మనం అంబేద్కర్ ఆ బాబన్ అని పిలుస్తున్నాం. ఆయన పేరు అది కాదు, భీమ్రావ్ రామ్జీ సక్పల్. ఆయన వాళ్ళ డాడీ ఆర్మీలో పనిచేసిండు అప్పుడే, బ్రిటిష్ ఆర్మీలో. ఓకే, అర్థమైందా? సో కాబట్టి మనము వీళ్ళని ఉల్టా వివక్ష చేయాలంటే ఏం చేయాలి? వాడికి గుడికి పోతే నేను దళితుడిని, నేను మాదిగాడిని, నేను ఇంకో ఆయన్ని అని చెప్పొద్దు. నేను శర్మని అనే చెప్పాలి. మా నాయన ద్వివేది, చతుర్వేది, ఇంకో వేది అని చెప్పాలి. వానికి పిచ్చిలేవాలి. రివర్స్ ఆడుకోవాలి పాడుకోవాలని. జేరెక్స్ జై భీమ్ అన్న, బాగా లేట్ అయింది ఈరోజు. వెయిటింగ్ ఫ్రమ్ 2 hours. సారీ బ్రదర్. ఓకే, నేను లేట్ అయిపోయింది. సారీ జేరెక్స్ బ్రదర్. సార్ లేట్ అయితే ఏం కాదు బ్రదర్, నెక్స్ట్ డే చూడవచ్చులే. సారీ. ఓకే, ఎందుకంటే నాకు కూడా వేరే పనులు ఉంటాయి కదా. నీలా హరీష్ మిత్రమా, నేను పెట్టిన కామెంట్లకు వాడు భయపడి అప్పుడే వెళ్ళిపోయాడు. దొంగ నా కొడుకుని వదలొద్దు బ్రదర్. నీలా హరీష్ బ్రదర్, మనం కాముకుంటే ఇంకా ఎక్కువ చేస్తారు. మనం అందరికీ చెప్పుదాం. ఓకే, దయచేసి మీ కాలు మొక్తా. ఫస్ట్ మీకు సమానత్వం కావాలి, ఆత్మగౌరవం కావాలంటే ఫస్ట్ చేయాల్సింది మాదిగడ్డ అప్పు కొట్టుడు బంద్ చేయరి, సాకలైన బట్టలు ఉతుకుడు బంద్ చేయరి, మంగళైన గడ్డంగికుడు బంద్ చేయరి, షాలైన మగ్గం నేసుడు బంద్ చేయరి, గొల్ల కుర్మలు ఆడకు పోయి గొర్రెలు మేసుడు బంద్ చేయరి. ఓకే, దాన్ని ఒకవేళ అదే వృత్తి చేయాలనుకున్నా డిఫరెంట్గా చేయండి. ఇప్పుడు బ్యూటీ సెలూన్ పెట్టుకున్నట్టు మీరు కూడా మంగళ షాప్ కాకుండా బ్యూటీ సెలూన్ లాంటిది పెట్టుకోండి. అర్థమైందా? ఒక లాండ్రీ షాప్ పెట్టుకోండి. కానీ అట్లనే చేయకండి. అలా పైసలు రావు, మళ్ళా అవమానము, అన్నిటికి దూరము, అదేదో గలీజ్ పని. వాడే ముట్టి కడుక్కోవడానికి వాడు ఇబ్బంది పడతాడు. వాని ముట్టి మనం ఎందుకు కడుగుతారా? కామన్ సెన్స్ లేదు. మళ్ళీ నాకు సమానత్వం కావాలి, ఆత్మగౌరవం కావాలంటే ఎడికాలు వస్తుందిరా? అందుకే చదువుకోని రా అయ్యా. ఎవడన్నా ముచ్చడి చెప్తే అర్థమవుతుంది అంటే చదువుకోరు. 10వ తరగతి కూడా చదవరు, బంద్ చెప్తారు. రెస్ట్ ఆఫ్ ద జీవితం ఖరాబ్ చేసుకుంటారు. కాబట్టి మనం చైతన్యం తెద్దాం, అర్థమైనట్టు చెప్దాం. అందరూ ఏమంటారు, అందరూ సమాన, అమ్మ కడుపులకి అందరం అట్లనే వచ్చినాం కదా. కాదు, ఎవడైతే సోకాల అగ్రకులం అన్నాడు డిఫరెంట్గా చేస్తారు వాళ్ళు. అందరూ ఆడ మగ ఎట్లా చేస్తారో అన్ని అట్లా చేస్తారు కదా. వాళ్ళు మీరు డిఫరెంట్గా ఎండగొడుతుందా? మరి ప్రకృతి పరంగా ఎక్కడ డిఫరెన్స్ లేనప్పుడు ఈ గోడ ఓడి పెట్టిండు, ప్రకృతి పెట్టలేదు కదా. ఎవడో ఈ బాబన్ నా కొడుకు పెట్టిండు, దాన్ని మనం ఎందుకు పాటించాలి? ఆలోచించండి. ఓకే, చైతన్యం చేద్దాం. ఇది మెరుగైన సమాజాన్ని నిర్మించుకుందాం. ఓకే, అందరం బాగుందాం, అందులో మనం ఉందాం. ఓకే, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా. అట్లనే మీ అందరి తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్.